యేసుక్రీస్తు ప్రభువు వారి నామములో శుభములు తెలియజేస్తున్నాను. పిల్లలు శుక్రవారం ప్రార్థన సహవాసం ద్వారా ఈ రీతిగా దేవుని నామమును కనపరుచుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి చక్కటి ధన్యతను బట్టి మరొకసారి దేవుని సేవకుడిగా సంతోషిస్తూ ఉన్నాను. ప్రత్యేకించి ఈ దినము కొరకు సిద్ధపరచబడినటువంటి లేఖన భాగము 43వ కీర్తన భాగము 4వ చరణం నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయి దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఇక్కడ చాలు 4వ చరణంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఈ కీర్తన 43వ కీర్తన బైబిల్ గ్రంథములు కొంతమంది వ్యక్తులు కొన్ని కీర్తనలు రచించారు. మరి ముఖ్యంగా ఈ కీర్తన రచించినటువంటి సందర్భం గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు కోరాహు కుమారుల కీర్తనను రచించినట్లు చూడగలుగుతున్నాం. బైబిల్ గ్రంథంలో కోరాహు కుమారులు ఎన్ని కీర్తనలు రచించారు? దాదాపుగా 12 కీర్తనలు కోరాహు కుమారులు రచించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. అయితే ఇక్కడ ఈ సందర్భాన్ని బలిపీఠం అనేటప్పటికీ అసలు బలిపీఠం దగ్గర జరిగేటువంటి సందర్భం ఏంటి? బలిపీఠం దగ్గర ఏం జరుగుతుంది? అసలు బలిపీఠం అనేది ఎక్కడ ఉంటుంది? ప్రత్యక్ష గుడారంలో 3 ప్రదేశాలు ఉన్నాయి. ఒకటి ఆవరణము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలము. బలిపీఠం అనేది ఎక్కడ ఉంటుంది? అతి పరిశుద్ధ స్థలములో ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలములో ఏమైనా అంటే అతి పరిశుద్ధ స్థలములో జరిగేటువంటి సందర్భాలు ఏంటి? అసలు అతి పరిశుద్ధ స్థలంలో ఏ కార్యక్రమాలు జరుగుతాయి? అతి పరిశుద్ధ స్థలంలో బలిపీఠం మీద జరిగేటువంటి సందర్భాలు ఏంటి? సంవత్సరానికి ఒక్కసారి యాజకుడు, అది కూడా ప్రధాన యాజకుడు, ఆ బలిపీఠం దగ్గరికి ప్రవేశిస్తాడు. మరి ఇక్కడ కోరాహు కుమారులు బలిపీఠం దగ్గర గురించి అంటే బలిపీఠం గురించి వారు ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఒకసారి వాక్య భాగం చదవండి మరొకసారి. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు బలిపీఠము దగ్గరికి చేరేటప్పటికి ఏమొస్తుందట? నిజానికి పాత నిబంధన కాలంలో ప్రధాన యాజకుడు బలిపీఠం దగ్గరికి చేరేటప్పుడు ఏముండేది? భయం ఉండేది. ఎందుకు భయం ఉండేది అని అంటే తన నడుముకి ఒక దట్టి కట్టుకునేవారు. ఇప్పుడు అతను ప్రత్యక్ష గుడారంలో సంవత్సరానికి ఒకసారి ప్రవేశించడానికి ఎంత భయపడేవాడు అని అంటే ఆ భయకంపితమైనటువంటి వాతావరణాన్ని భరించలేక చాలామంది అక్కడికి ప్రవేశించిన వెంటనే చనిపోయేవారు. వారిలో ఏ కోసాన్నైనా పాపం ఉన్నట్లయితే ఇమీడియట్గా బలిపీఠం దగ్గర చనిపోతే కుక్కనిడ్చినట్లుగా తాడుగట్టు బయటకు ఇచ్చేవారు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు బలిపీఠం అనేది యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉంది. అక్కడ బలిపీఠం మీద ప్రోక్షణ జరిగేటువంటి ఆ రక్తం ఏదైతే ఉందో అది మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆయన చిందించినటువంటి రక్తానికి సాదృశ్యంగా కనబడుతూ ఉంది. అంత మాత్రమే కాదు, మరొక సందర్భంలో జ్ఞాపకం చేసుకుంటే వధించబడినటువంటి పశువు ఏదైతే ఉందో అది యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉంది. అలాగే ఈరోజు క్రీస్తుని అంగీకరించిన మనకి కూడా సాదృశ్యంగా కనబడుతుంది. ఎవరైతే వధించబడతారో వారు క్రీస్తు బిడ్డలుగా మార్చబడతారు అని లేఖన భాగాల ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకున్నటువంటి విషయం ఏంటంటే రాబోయే కాలంలో అనగా అప్పుడు ప్రధాన యాజకులు లేదా ఆ సమయంలో జరిగినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో రాబోయే కాలంలో ఎవరైనా ఆ వార్తలు వింటున్నప్పుడు మరి బలిపీఠమును కూర్చున్నటువంటి విషయాలు వింటున్నప్పుడు ఏ విధమైనటువంటి ఆలోచన ఉంటుంది అనేది ఖచ్చితంగా భయమే ఉంటుంది. కానీ ఇక్కడ కోరాహు కుమారులు ఏమని రాస్తున్నారంటే ఆనందము సంతోషము కలుగుతూ ఉంది. ఎందుకు ఆనందం సంతోషం కలిగింది? నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. వాళ్ళ నాన్నగారు ఎలా చనిపోయారు? కోరాహు కుమారులకి తండ్రి ఎలా చనిపోయాడు? భూమి మిరింగి వేసింది. ఎందుకని? దేవునికి గొప్ప పని చేశాడని దేవుని సన్నిధిలో అంటే దేవునికి ఆయాసకరమైనటువంటి భక్తి జీవితం చేయడం ద్వారా తన మాత్రమే కాదు తనతో పాటుగా ఇంకొక 249 మందిని తీసుకొని వెళితే అంటే భూమి నెరలు విడిచి అలా ప్రాణముతో మింగేసింది. మరి కోరాహు కుమారులు ఎందుకు రక్షించబడ్డారు? ఎందుకు వారి జీవితంలో బలిపీఠాలను చూసినప్పుడు సంతోషం ఆనందం కలుగుతూ ఉంది? కోరాహు అన్నాడు, మేము సేవకులం కదా, మేము కూడా దూపమేస్తాం అయ్యా, మోషే ఒక్కడవేనా అనగానే
అంటే భూమి నరులు విడిచింది. నిజానికి భూమి మీద మోసే అంతటి సాత్వికుడు మరొకడు లేడని దేవుడే సెలవిస్తూ ఉన్నాడు. అలాంటి సాత్వికుడు ఎప్పుడైతే మోసే మీద తిరుగుబాటు చేసినటువంటి ప్రజలు చూసి మోసే అన్నాడట, అయ్యా ఇదిగో వారి మీద ఉగ్రత రాని ఉదయ్యా, మీకు వీలైతే ఆ ఉగ్రత నాకు ఇవ్వయ్యా అని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ సాత్వికమును దేవుడు చూసి అనుకున్నాడట, ఈరోజు మోసే ఇంత సాత్వికుడిగా ఉంటే నువ్వు ఎందుకయ్యా 250 మందిని కూడగట్టుకొని ఆయన మీద వేస్తూ ఉన్నావు అని కోరాహు మీద దేవుడి కోపము అనగా ఆ ఉగ్రతను కోరాహు మీదకి దేవుడు తీసుకొని వచ్చాడు. నిజానికి 3 కుమారులు. ఎంతమంది కుమారులు కోరాహుకి? 3 కుమారులు. నిర్గమకాండం 6వ అధ్యాయం 12వ వచనంలో అనుకుంటాను 24వ వచనంలో పేర్లు రాయబడతాయి. నిర్గమకాండం 6వ అధ్యాయం 24వ వచనంలో వీరు 12 కీర్తనలు రాసినట్లుగాను, అంత మాత్రమే కాదు వీళ్ళ 3 పేర్లు కూడా అక్కడ రాయబడినట్లుగా 6వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తాము. కోరాహు కుమారులు అసీరు, ఎల్కానా, అబియాషు అనేటువంటి 3 ఎంతమంది అంటే 3 కుమారుల్లో ఈ 3 కూడా వీరి యొక్క వంశావళిని, కోరాహు యొక్క కుమారులు వారి వంశావళిని అభివృద్ధి పరుచుకున్నట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. అయితే నిజానికి మనం గమనించవలసినటువంటి సందర్భం ఏంటంటే, ఎందుకు వారి జీవితంలో బలిపీఠములు చూసినప్పుడు ఆనందము సంతోషము వచ్చింది అని అంటే, బలిపీఠము దగ్గరట మీరు చూడండి, ఆ వాక్య భాగం చదివితే ఏమనుంటుందంటే, అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకి కలుగుచున్నది చేరుదును, దేవా నా దేవా సితారా వాయించుచు. ఏమండి, మన తండ్రి ఏ ప్రదేశంలోనైతే చనిపోయాడో ఆ ప్రదేశం దగ్గరికి వెళ్ళట ఏం చేస్తానంటున్నాడు? సితారా వాయించుచు ఒక సంతోషంగా ఆనందముగా. ఈరోజు మన జీవితాలలో ఎక్కడైతే కష్టం కలుగుతుందో, ఎక్కడైతే నష్టం కలుగుతుందో ఆ ప్రదేశాన్ని మనం చూసినప్పుడు మరలా మనం వెళ్ళడానికి ఇష్టపడతాం, వెళ్ళడానికి ఇష్టపడతాం. ఏం చేశాడంటే దేవుడు నా జీవితంలో కార్యము అని వెంటనే దేవుని మీద నిందేసి, అయ్యో నా తల్లిదండ్రులు మింగేశాడు కదా దేవుడు, నా తండ్రిని అనవసరంగా చంపేశాడు కదా, అంటే నా తండ్రి ఏ తప్పు చేశాడని ఆయన అడిగాడు, నిజమే కదా. నిజానికి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు బలిపీఠం దగ్గరికి వచ్చినటువంటి ఈ బిడ్డలు ఎందుకు అలా దేవుని సన్నిధికి సంతోషంతో రావాల్సి వచ్చింది? అసలు బలిపీఠము అంత ప్రకాశవంతంగా లేదా అంత అందంగా వాళ్ళకి ఏ విధంగా కనపడింది అని ఆలోచన చేస్తే, బలిపీఠంపై ఏం జరుగుతుందంటే మనకు తెలుసు, బలిపీఠం మీద నిప్పు ఎప్పుడు కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మాంసపు మొక్కలు, శుద్ధి చేయబడిన మాంసపు మొక్కలు ఉంటాయి. అవన్నీ కాలిన తర్వాత బలిపీఠం కిందనే ఉంటుంది, బూడిద ఉంటుంది. బూడిద మాత్రమే కాదు, దాని మీద రక్త ప్రోక్షించబడినటువంటి రక్తము ఆ బలిపీఠము చుట్టూ కూడా ఒక మచ్చలాగా, ఆ బలిపీఠం చుట్టూ రక్తపు మచ్చ అలా అంతా ఉండిపోతూ ఉంది. ఇప్పుడు అక్కడికి వచ్చి అంటారు, అయ్యా బలిపీఠం చూస్తే మాకు సంతోషము ఆనందము కలుగుతుందని వీళ్ళు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. మీకు తెలుసు, ల్యాబ్లో సైన్స్ చదివేటువంటి పిల్లలు ఎవరు అనుకోండి, బైపీసీ చేసేవారు, వారు కొత్తలో ల్యాబ్కి వెళ్ళారు అనుకోండి, లేదా ఎంబీఏ చేసేటువంటి బిడ్డలు ఎవరు ఉన్నారనుకోండి, చనిపోయినటువంటి శవాలు ఏవైతే ఉన్నాయో అప్పుడే అంటే ఆ రోజు యాక్సిడెంట్ అయినటువంటి శవం ఏదైతే ఉందో ఆ శవాన్ని తీసుకొని ల్యాబ్లో వేస్తారు. ఈరోజు ప్రాక్టికల్ ఉంది రండి అని అంటే ఈ జూనియర్ డాక్టర్స్ అందరూ కూడా సీనియర్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో పోస్ట్ మార్టం రూమ్లోకి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకు అలవాటు కాబట్టి సీనియర్ డాక్టర్ ఏం చేస్తాడు, కత్తి పట్టుకొని నిదానంగా పోస్తూ ఉంటాడు. పోయిగానే ఈ కొత్తగా వెళ్ళినటువంటి జూనియర్ డాక్టర్లు ఏం చేస్తారో తెలిసి వెంటనే వామిటింగ్స్ అనేవి ఆ తర్వాత లేదు అంటే ఒళ్ళంతా చెమటికి భయాందోళనకు గురైపోతూ ఉంటారు. వాళ్ళని అడిగామనుకోండి, ఎందుకయ్యా భయపడ్డావు అంటే, భయం ఏదండి, ఇలా కొయ్యగానే రక్తం అలాగొస్తుందండి, తన చేతులు నిండా రక్తము, ఆ బాడీ నిండా రక్తం అండి. ఒక మనిషిని మన కళ్ళ ముందుకు వస్తే భయమేదా అని ఖచ్చితంగా చెబుతారు. కానీ ఇప్పుడు ఈ బలిపీఠం దగ్గర ఆ బలిపీఠం చుట్టూ కూడా రక్తపు మరకలు ఉన్నాయి. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళంటారు, మాకు సంతోషమును ఆనందమును కలుగుతూ ఉంది. అసలు బలిపీఠం ఏమైనా తాజ్మహల్, కొన్ని బలిపీఠం ఏమైనా ఎర్రకోట, కొన్ని బలిపీఠం ఏమైనా ఏదైనా అందమైనటువంటి ప్రదేశమా? దానిని చూస్తే నిజానికి వారి జీవితంలో ఒక మారణ మచ్చ ఉండిపోయింది. ఎవరు ఈ కుమారులు? ఎవరు? కోరాహు కుమారులు. వీళ్ళకి వేరే పేరేమీ లేదు. ఇక ఎల్కానా అండి ఇతను, లేదంటే ఇతను అబియాష్ అండి, అషూర్ అంటే ఎలా పిలవట్లేదు, కానీ వాళ్ళకి ఏమని పిలుస్తున్నారంటే కోరాహు కుమారులు. అసలు కోరాహు ఎలాంటి వాడు అని అంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ముగ్గురుగా జ్ఞాపకం చేసుకోండి. అయితే వీరి దృష్టిలో ఒక ఆలోచన విధానం ఉంది. ఏంటదనంటే, మా తండ్రి చెడిపోయాడు కానీ మేము మాత్రము కాదు. నా తండ్రి చెడ్డవాడే కానీ మేము కాదండి.
ఎక్కడో ఎవరో ఒక మాట అనుకున్నారట, వాళ్ళు అలా వెళుతూ ఉన్నారు. నిజానికి వీళ్ళు కూడా ఉగ్రతకు పాత్రులు. మీకు తెలుసు బైబిల్ గ్రంథంలో విలాప వాక్యముల గ్రంథంలో చదవవలసినది ఏముంటుందంటే, అక్కడ దైవజనుడు అంటాడు, ఇదిగో తండ్రులు చేసినటువంటి పాపము తల్లుల ఒడుల మీద పడుతూ ఉంది. ఇప్పుడు తండ్రులు చేసినటువంటి పాపము పిల్లల ఒడిలో పడుతుందంటే, ఈ తండ్రి చేసినటువంటి పాపము పిల్లల మీద పడే లోపే ఎవరో మాట్లాడుకుంటూ ఉన్నారు, అయ్యా ఇదిగో దేవుని సన్నిధానంలో ఆ ప్రత్యక్ష గుడారంలో ఉండేటువంటి బలిపీఠం ఏదైతే ఉందో ఆశ్రయపురములోకి మీరు పరిగెత్తుకుని వెళ్ళి ఆ బలిపీఠపు కొమ్ములను పట్టుకుంటే, ఆశ్రయపురములో మీరు దాక్కుంటే దేవుని ఉగ్రత మీ మీదకు రాదు అని ఎక్కడో బైబిల్ గ్రంథంలో ధర్మశాస్త్రంలో ఉందట. అనగానే తన తండ్రి వలే కాకుండా పరుగును పారిపోయి బలిపీఠపు చెంతను దాక్కున్నారట. హల్లెలూయా. ఏ ప్రదేశంలో అయితే రక్త ప్రోక్షణ జరిగిందో ఆ ప్రదేశంలో మీరు దాక్కున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఉగ్రతకు పాత్రులైనటువంటి ఈ బిడ్డలో దేవుని సన్నిధానములో ఒక చక్కటి ఆశీర్వాదకరమైనటువంటి మరి రక్షణలు విన్నట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. పిల్లలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడు కోరహు అడిగినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నిజానికి ఈ ప్రత్యక్షపు కూడా అతి పరిశుద్ధ స్థలంలో దేవుని ఏర్పాటులో పిలువబడినటువంటి బిడ్డలు ఉంటారు. బలిపీఠం దగ్గర నిజానికి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే లేవీలు ఉంటారు. ఇక్కడ ఆ లేవీల్లో కూడా లేవీలను 3 రకాలుగా విడదీశారు. లేవీలను కూడా 3 రకాలుగా విడదీశారు. 3 రకాలుగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుడు ఉంటాడు. ప్రధాన యాజకుడికి సహాయకులుగా పరిశుద్ధ స్థలంలో యాజకులు ఉంటారు. యాజకులకి సహాయకులుగా ఆవరణంలో లేవీలు ఉంటారు. లేవీలు పని ఏంటి? ఇప్పుడు ఎవరైతే పాపం చేస్తారో ఒక పశువు తీసుకొని గొర్రె తీసుకొని వచ్చారు. గొర్రె తీసుకొని వచ్చినప్పుడు లేవీలు పని ఏంటంటే ఆ గొర్రెని శుద్ధి చేసి శుభ్రం చేసి దాన్ని నీట్గా కడిగి దాన్ని యాజకుల దగ్గరికి తీసుకుని వెళ్తే యాజకులు దాని తల మీద చేయబెట్టి ప్రార్థన చేసి మరలా దాన్ని ఎవరికి ఇస్తారు? దాన్ని కట్ చేసిన తర్వాత పేక్ కోసిన తర్వాత ఎవరికి ఇస్తారు? లేవీలకి ఇస్తారు. లేవీలు దాన్ని శుభ్రం చేసి వ్యర్థ పదార్థాలన్నీ బయటపడేసి ఆ శ్రేష్టమైనటువంటి ఈవులు తీసుకొచ్చి యాజకులకు ఇవ్వాలి. ఇప్పుడు యాజకుడు ఆ మాంసాన్ని తీసుకెళ్లి బలిపీఠం మీద వధించి శ్రేష్టమైనటువంటి రక్తాన్ని తీసుకెళ్లి ఎవరి చేతులకు ఇవ్వాలి? ప్రధాన యాజకుడికి ఇవ్వాలి. ఇలా ఎవరి వంతు బాధ్యతలు వాళ్ళకి అప్పగించారు. అయితే నిజానికి కోరహు లేవీ లిస్టులో ఉన్నాడు. మరలా చెబుతున్నాను, లేవీలని 3 రకాలుగా విడదీశారు. ఒకరు ప్రధాన యాజకుడు, లేవీలు. ఇప్పుడు ఎప్పుడు చూసినా ఆ ప్రధాన యాజకుడు చేస్తూ ఉన్నాడయ్యా. ఎప్పుడు చూసినా మేము ఇక్కడ ఈ పనులు చేసుకుంటూ ఉన్నాం, గిన్నెలు కడుక్కుంటూ ఉన్నాం, మేకలు కట్ చేసుకుంటూ ఉన్నాం, మేము ఆవరణంలో శుభ్రం చేసుకుంటూ ఉన్నాం. ఇదేనా మా వృత్తి? అంటే మీరేనా ప్రత్యక్ష గుడారంలో సేవ చేసేది? అతి పరిశుద్ధ స్థలంలో ఎప్పుడు మీరేనా దేవుని ప్రార్థన చేసేది అని ఇప్పుడు లేవీలందరినీ కూడగట్టుకొని వీళ్ళందరినీ ఒక 250 మందిని కూడగట్టుకొని ఎవరు తీసుకొని వచ్చారు ముందుకి? కోరహు తీసుకొని వచ్చాడట. దేవుడు అప్పగించినటువంటి బాధ్యత. ప్రధాన యాజకుడు పని ప్రధాన యాజకుడు చేయాలి, యాజకుడు పని యాజకుడు చేయాలి, లేవీల పని లేవీలు చేయాలి అని ధర్మశాస్త్రము బోధిస్తున్నప్పటికీ వీళ్ళందరినీ కూడగట్టుకొని వచ్చేటట. వచ్చినప్పుడు దేవుని ఉగ్రత తన మీదకి వచ్చింది. దానితో పాటుగా మరి 250 మంది మరి నిర్దాక్షిణ్యంగా చనిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అది చూసినటువంటి కోరహు కుమారుడు తన తండ్రి మాటలో నడవకుండా దేవుని సన్నిధిలో బలిపీఠం దగ్గరికి పారిపోయి, ఎందుకు వారికి బలిపీఠాన్ని చూస్తే అంత ఇష్టం అంటే, ఈరోజు చాలా మంది విశ్వాసులు ఏం చెప్తారంటే అండి, కాబట్టి యేసుప్రభు అంటే మాకు చాలా ఇష్టం అండి, యేసుప్రభునే మా కుటుంబాన్ని రక్షించారండి, యేసుప్రభునే మేము ఇలా నశించుకోకుండా ఈ రోజు కుటుంబంతో సంతోషంగా ఉన్నామంటే యేసుప్రభునేనండి అని సాక్ష్యం ఇస్తూనే దేవుని మందిరం అంటే భయం ఉండదు, దేవుని సహవాసం అంటే భయం ఉండదు, దేవుని సన్నిధి అంటే సరైనటువంటి క్రమం ఉండదు. నేనంటాను, ఈరోజు నువ్వు సాక్ష్యం ఇచ్చినటువంటి బిడ్డవే. దేవుని యేసుక్రీస్తు ప్రభువు గారి గురించి ఒకవేళ మౌతి మీ చేతిలో పెడితే నాకంటే అనార్కలంగా మాట్లాడగలిగినటువంటి సత్తా దేవుడు మీకు ఇచ్చాడు. అయితే దేవుడు మనకు క్రమాన్ని నేర్పించాడు. ఏంట క్రమము? ప్రధాన యాజకుడు, అతి పరిశుద్ధ స్థలంలో ఉండే ప్రధాన యాజకుడు ఎవరు? ఆవరణంలో ఉండే లేవీలు ఎవరు? అందరూ లేవీలే. కానీ అభిషక్తుడికి ఆవరణంలో ఉండేవాడికి తేడా ఉంది. కోరహుకి మోషేకి తేడా ఉందా లేదా? మరి దేవుడు కోరహుకి అప్పగించవచ్చు కదా బాధ్యత. కోరహు రామురా అని చెప్పి అప్పగించవచ్చు కదా. అంటే దేవుడు నీలో చూసేటువంటి ఆ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుని సన్నిధానంలో ఎప్పుడైతే దేవుని ఉగ్రత తన మీదకి వచ్చిందో మోసే ఏమనలేదు. నేను ఒక దైవజనుడి ద్వారా విన్నాను, ఒక 2 రోజుల క్రితం అనుకుంటా. ఏమన్నారంటే, సాత్వికంగా ఉండి ప్రార్థన చేసే వ్యక్తితో పెరిగిలాలేమంట. మీకు అర్థమవుతుందా? ఎవరైతే సాత్వికంగా ఉంటారో ముఖం మీద పడి తిట్టి త్రోలనాడి తృణీకరించి అవమానపరిచి మాట్లాడుతుంటే ఏం పర్లేదులండి అని అలా తుడుచుకుని వెళ్ళిపోతుంటారండి. అలాంటి వాళ్ళతో చాలా ప్రమాదం అంటారు. ఎదురు నిలబడి ఎదురు మాట్లాడే వారితో పర్లేదు, ఏ ఇబ్బంది రాదట.
ఎందుకు రాదనంటే సాత్వికుడు వెనకతలు ఎవరున్నారు? మోసే వెనకతల దేవుడు ఉన్నాడు. కోరహు మీద మోసే తిరుగుబాటు చేయలేదు, సాత్వికుడుగా ఉన్నాడు కనుకనే భూమి అంతటి మీద సాత్వికుడైనప్పుడు మోసే పక్షంగా ఎవరు నిలబడ్డాడు? దేవుడు నిలబడ్డాడు కనుకనే 250 మందిని భూమి నెలలు విడిచి మృంగేసింది. ఒకవేళ మోసే వాదించుంటే దేవుడు అనుకునేవాడు, వాదించకుండా కదా నాకెందుకులే అని కామ్గా ఉండేవాడు. ఈరోజు మనం చేసే పొరపాటు కూడా అంతే. ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? దమ్ముంటే ఏముంటే ఉంటే చూసుకున్నారండి అనేస్తాం పొరపాటు. అప్పుడు దేవుడు అంటాడు, సరే నువ్వు చూసుకుంటావు కదా నాకెందుకులే అని చెప్పి కామ్గా కూర్చుంటాడు. మనం ఎప్పుడైతే అయ్యా ఇది నా పని కాదు నీ పనే, నేనైతే వాళ్ళు ఏమనాలనుకోవట్లేదు అని ఎప్పుడైతే మనం నెమ్మది కలిగి దేవుని సన్నిధిలో ఉంటామో ఖచ్చితంగా దేవుడు మన పక్షంగా కార్యం చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, వీళ్ళు చేసినటువంటి పని ఏంటంటే 3 పిల్లలు పరిగెత్తిన పారిపోయి బలిపీఠం దగ్గర దాక్కున్నారు. పాత నిబంధన కాలంలో జరిగినటువంటి సందర్భాలు, ఒక వ్యక్తిని ఎవరైనా చంపేసి పరిగెత్తుకుని పారిపోయి ఆశ్చర్యపురంలో చేరితే చనిపోయినటువంటి వ్యక్తి యొక్క కుమారుడు కానీ కుటుంబ సభ్యులు కానీ వచ్చి ఆ చంపిన వ్యక్తిని పట్టుకోక మునిపే ఎక్కడికి పారిపోవాలి? ఆశ్చర్యపురం అనగా ప్రత్యక్ష గుడారంలోకి పారిపోయి బలిపీఠం దగ్గర దాక్కుంటే ఆ వ్యక్తిని ఎవరేం చేయకూడదు. ఆ వ్యక్తి ఎప్పుడైనా బయటకు వస్తే అప్పుడు చంపవచ్చు. అంటే ఈరోజు మన గురించి ఎవరు కాచుకొని ఉన్నారు? ఆశ్చర్యపురంలో చేరినటువంటి విశ్వాసులు, క్రీస్తు బలిపీఠం దగ్గరికి చేరినటువంటి విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారి గురించి అపవాదిగాడు కాచుకొని ఉన్నాడు. బయటికి వెళితే మనల్ని సంహరించడానికి, మనల్ని అపహరించడానికి, మనల్ని లోకానుసారంగా అనేక రీతిగా హింసించడానికి వాడు కాచుకొని ఉన్నాడు. ఇక్కడ పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, క్రీస్తు రక్తముతో పోల్చబడినటువంటి ఆ బలిపీఠము ప్రోక్షణ, పశువు రక్తం ప్రోక్షణ జరిగింది. ఎప్పుడైతే ఆ ప్రోక్షణ స్థలానికి వెళ్ళారో వారికి పరిపూర్ణమైనటువంటి కాపుదల వచ్చేసింది. వారి మీద నింద తొలగిపోయింది, అవమానం తొలగిపోయింది. శాపము, తన తండ్రి చేసినటువంటి శాపము వారి మీదకి రాకుండా ఏ రక్తం అడ్డుగా ఉంది? దేవుని యొక్క ఆ పశువు అంటే ఆ వధించబడినటువంటి పశువు రక్తము వారికి కాపుదలగా ఉంది. మీకు తెలుసు, పస్కా పండుగ రోజు ఐగుప్తులో క్రీస్తు రక్తము అనగా గొర్రెపిల్ల, వధించబడిన గొర్రెపిల్ల రక్తము ఏ ఇంటిలోనే, ఏ ద్వారబంధాల మీద పూయబడిందో ఆ ఇంటిలో మరణదూత ప్రవేశించలేదు. ఏ గృహానికైతే క్రీస్తు ఆ రక్తము ప్రోక్షణ జరగలేదు ఆ ఇంటిలో ప్రథమ కుమారుడు ప్రతి జీవి చనిపోయింది. అంటే ఇప్పుడు కోరహు కుమారులు బలిపీఠమును చూడగానే సంతోషం కలగడానికి గల మొదటి కారణము దేవుని సన్నిధిలో ఆ బలిపీఠమే వారికి సంపూర్ణమైనటువంటి కాపుదల ఇచ్చినట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. ఆ బలిపీఠం వద్దనే వారు దేవుని సన్నిధానంలో ఆశీర్వాదకరమైన బిడ్డలుగా 12 కీర్తనలు, మీరు 12 కీర్తనలు చదివినట్లయితే వారు రాసిన 12 కీర్తనలో బలిపీఠం అనే పదం లేకుండా, బలిపీఠం గురించి ప్రస్తావన లేకుండా వారు రాయలేదట. అంత జ్ఞాపకం చేసుకున్నారు. ఈరోజు దేవుని సన్నిధిలో మనం రక్షించబడ్డాం. దేవుని సన్నిధి పట్ల, దేవుని సహవాసం పట్ల ఎలాంటి ఆలోచన విధానాలు కలిగి ఉన్నామనంటే చాలా నిర్లక్ష్య స్వభావం. సాక్ష్యాలు చెప్తాం, ప్రార్థన చేస్తాం, వాక్యాలు ప్రకటిస్తాం, పాటలు పాడతాం, అన్నీ చేస్తాం. కానీ ఏ దేవుడైతే మనల్ని రక్షించాడు, ఏ సందర్భం ద్వారా అయితే దేవుని సన్నిధిలో రక్షించబడ్డాం ఆ సందర్భం మనకు గుర్తుండదు. వాళ్ళు జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే ఆ బలిపీఠమే మాకు ఆశ్రయపురముగా ఉంది. ఆ బలిపీఠమే మా మీద నిందను తొలగించిందయ్యా, ముఖ్యంగా మా మీద శాపాన్ని తొలగించింది. నా తండ్రి ద్వారా వచ్చిన శాపము బలిపీఠము చెంతకి వెళ్ళగానే జరిగిపోయింది. బలిపీఠపు కొమ్ములు పట్టుకున్నారట, ఆ బలిపీఠపు కొమ్ములు చెంతకి వెళ్ళిపోయారు. సిలువలో ఈరోజు మనం కూడా సిలువ చెంతకు చేరినప్పుడు ఆ సిలువ మీద నుంచి కారిన క్రీస్తు రక్తము ద్వారా మనందరం కూడా ఏం చేయబడ్డాం? రక్షించబడ్డాం. మన చుట్టూ ఆ సిలువ రక్తం ఉంది. మనం ఏం చేస్తామంటే ఎప్పుడైనా పొరపాటుని బాగా అలిసిపోయి పడుకుంటూ చూడండి, బాగా కలిసి పడుకున్నప్పుడు ద్వారానికి ఎదురుగా పడుకోం అని చాలామందికి ఇలాంటి అనుమానాలు. నాకు చింతన నుంచి ఇవన్నీ కూడా విన్న సందర్భాలని అనుభవాలన్నమాట. దారబంధానికి ఎదురుగా పడుకోకు, దారబంధానికి ఎదురుగా పడుకుంటే ఏమవుతాయి? దారబంధానికి ఎదురుగా పడుకుంటే అందరూ ఇల్లంతా నిండిపోద్ది. అటు ఇటు పడుతున్నారు, దారబంధానికి ఎదురుగా వేసుకుంటే మంచం అంటారు. ఎందుకు దారబంధానికి ఎదురుగా పడుకోకూడదు? అందరిలో కొన్ని వచ్చి పోతుంటాయట. నేను అనుకుంటాను యాకోబు ఎలా మనలాగా అనుకునేలా ఉండేవాడైతే అసలు ఆ నిత్య దర్శనాన్ని చూసేవాడు కాదేమో. దారబంధానికి ఎదురుగా పడుకుంటే ఏమవుతాయి? మధ్యరాత్రుల్లో ఏదో చిన్న పిడకలు అవుతుంది. అదే అనుమానంతో పడుకుంటాడు కాబట్టి ఏదో చెయ్యి తిమిరికిపోయింది అనుకోండి, లేదా ఏ కాలు తిమిరికిపోయింది అనుకోండి, వచ్చేసింది ఏమనుకుంటాడు? ఏసు రక్తం, ఏసు రక్తం, ఏసు. అప్పుడు దాకా రాదు ఏసు రక్తం చేయం. ఏసు రక్తం చేయబడుతుంది, మంచి నిద్రలో అవుతుంది. లేదంటే ఏదైనా తప్పుడు పని చేసినప్పుడు ఏమంటారంటే ఏసు రక్తం చేయమంటారు. కానీ కోరహు కుమారులు ఆ రక్తపు నీడకి వెళ్ళిన తర్వాత
దేవుడిని ఆశ్రయించి నీ రక్తంలో మాకు రక్షణ ఉంది. ఈరోజు నీ నా జీవితంలో రక్షణ ఉంది. పిల్లరా, మీకు తెలుసు కదా శ్రీకృష్ణదేవరాయల కోటలో విజయనగరం కానీ, ఆ తర్వాత కొన్ని ప్రాంతాల్లో నాకు హిస్టారికల్ ప్లేస్ అంటే బాగా ఇష్టం. కొన్ని ప్రదేశాల గురించి నేను తెలుసుకుంటున్నప్పుడు కాకతీయులు నివసించేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో శ్రీకృష్ణదేవరాయలు కానీ, లేదా కొంతమంది రాజులు నివసించేటువంటి ప్రాంతాల గురించి నేను ఈ సోషల్ స్టడీస్లో చదువుతున్నప్పుడు, నేను బ్యాక్గ్రౌండ్స్ అంతా చూస్తున్నప్పుడు, ఒక కోట చుట్టూ దాదాపుగా 5 గోడలు ఉండేవట. 5 రకాల గోడలు. అంటే కొంతమందికి 7 రకాల గోడలు కట్టేవారు ఉన్నారు. 5 రకాల గోడల్లో మొట్టమొదటిగా మట్టి గోడ కట్టేవారట. ఎక్కడ? మట్టి గోడ, దాని తర్వాత రాతి గోడ, దాని తర్వాత నీటి గోడ, దాని తర్వాత కత్తులతో కూడిన గోడ, ఆ తర్వాత కంచు గోడ కట్టేవారట. ఎన్ని గోడలు అయినాయి? మట్టి గోడ, రాతి గోడ, నీటి గోడ, ఆ తర్వాత కత్తులతో కూడిన గోడ, కంచు గోడ. నాకు అనుమానం వచ్చి అవన్నీ కూడా ఒక్కొక్కటి ఆ సైడ్ దగ్గర పేజీలను చదువుతుంటే, మట్టి గోడని జయించి శత్రువులు అంటే రాజ్యంలో ప్రవేశించాడు అనుకోండి, వెంటనే రాతి గోడ ఉండేది. దాదాపుగా మన చర్చి ఎంత వెళ్ళిపోతుందో అంతకంటే వెడల్పు ఉండేదట. ఇప్పుడు నాకు అవన్నీ కాదు కానీ నీటి గోడ అయ్యా, రాతి గోడ మట్టి గోడ అంటే పర్వాలేదు, కానీ కొన్ని కత్తి గోడ అంటే గోడల్లో కత్తులు పెడతారేమో, కానీ మరి నీటి గోడ ఎలా నిలబెడతారు అని అంటే దాని గురించి చదివినప్పుడు నాకు ఆ పేజీలో పారాగ్రాఫ్లో నాకు దొరికినటువంటి వివరణ ఏంటంటే, చుట్టూ వెడలిపెట్టినటువంటి గోడలు కట్టి ఆ మధ్యలో నీరు నిల్వ ఉంచేవారట. ఒక కొలంలాగా నీటి నిల్వ ఉంచిన తర్వాత అదే ఉంది, నీకే ఉంది, దూకే సరిపోతారు కదా శత్రువులు అంటే, ఆ నీటిలో బలమైనటువంటి మొసళ్ళు పెంచేవారట. పడుతుండగానే కనీసం ఒక దవడ పక్కకు కూడా రారట అసలు, కానీ చెనగ్గించలాగా అంత పెద్ద మొసల్ని నీటి గోడలో పెంచేవారట. అంటే ఆఫ్టర్ ఆల్ ఈ లోకంలో ఒక రాజుని సంరక్షించడానికి 5 రకాల గోడలు ఉంటే, నిన్ను నన్ను రక్షించడానికి సర్వశక్తి కలిగినటువంటి దేవుడే ఈ లోకానికి కాపుదలగా వచ్చేసాడు. ఆయన రక్తాన్ని గోడగా ఉంచాడు ఈరోజు మన జీవితాల్లో. అది ఎవరు తెలుసుకున్నారు? కోరహ కుమారులు తెలుసుకున్నారు. అయ్యా, ఈ లోకంలో ఎక్కడికి పరిగెత్తినా, ఏ ప్రదేశానికి పరిగెత్తినా మాకు రక్షణ లేదయా, ఎక్కడికి పరిగెత్తినా మా శాపము తొలగిపోదు, మన ఎంత తొలగిపోదు, కానీ ఆ బలిపీఠం చెంత ప్రోక్షణ జరిగినటువంటి రక్తపు ప్రదేశం ఏదైతే ఉందో అక్కడికి పారిపోయినప్పుడు, ఆశ్రయపుర స్థలానికి పారిపోయినప్పుడు ఆ రక్తము మా జీవితాన్ని కాపాడుతుంది, ఆ రక్తము మా జీవితం మీద శాపాన్ని తొలగిస్తుంది అని గుర్తించారు. కనుక ఎవరి ద్వారానో విన్నారు, వారికి కూడా తెలియదు, పారిపోయి అక్కడ దాక్కున్నారట. కాబట్టి నేను అంటాను, ఒక పశువు రక్తమే అంత సంరక్షణ కలిగి చేస్తే, శ్రేష్ఠుడు, లోకానికి రక్షకుడిగా వచ్చినటువంటి పరిశుద్ధుడు, నిష్కలంకమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి రక్తము ఇంకెంత కాపుదలుస్తుందో మనకి పిల్లలు జ్ఞాపకం చేస్తుంది. క్రీస్తు రక్తములో పరిపూర్ణమైనటువంటి కాపుదల మన జీవితాలకి ఉందని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. అందుకనే ఇక్కడ మాట పేతురు గారు అంటారు, ఏమంటారంటే ఈయన అయ్యా పేతురు గారు అంటారు, మనము రాజులైనటువంటి యాజక సమూహము కనుక ఆ రాజులకి 5 గోడలు, 7 గోడలు, 12 గోడలు, ఇంకేమో గోడలు ఉండొచ్చు, కానీ మనకు ఉన్నది ఒకే ఒక గోడ, అది యేసుక్రీస్తు ప్రభువు వారి రక్తం అనేటువంటి గోడ. కోరహ కుమారునికి మరి పశువుల రక్తమును సాదృశ్యంగా చూసుకున్నది, అది క్రీస్తు రక్తానికి సాదృశ్యంగా ఉంది. కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు రక్తము మనకు సాదృశ్యంగా ఉన్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. పిల్లరా, మరి మనకి క్రీస్తు రక్తపు గోడ కాపుదల ఉంది కనుక మరి బైబిల్ గ్రంథంలో ఒక దైవజనుడికి, ఒక వ్యక్తి గురించి సాతాను ఇలా మాట్లాడుతాడు. వచ్చి దేవుడి దగ్గర నిలబడతాడు. మీకు అందరూ తెలిసిన సందర్భం. వచ్చాడు, దేవుడు అంటాడు, ఇదిగో ఏంటో అటు ఇటు తిరుగుతున్నావు అంటే, అటు ఇటు తిరిగాను, నాకు నా పని అవ్వలేదంటే. ఎందుకు పని అవ్వలేదు అంటే, చూడండి యోబు గ్రంథం 1:10 ఏమనంటదంటే, అక్కడ సాతానుగాడు దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా మీరు నీవు అతనిని, అతని ఇంటి వారికి, అతనికి చాలండి. ఏం చేశాడు యోబు? దేవుని సంరక్షణ కోసం పరిగెత్తుకుని వెళ్ళాడు. కోరహ కుమారులు ఎలాగైతే బలిపీఠం దగ్గర పరిగెత్తుకుని వెళ్ళారో, ఈయన ప్రతిరోజు దేవుని సన్నిధిలోకి ఆ బలిపీఠము దగ్గరికి వెళ్ళేవాడు, బలు అర్పించేవాడు. దేవుని పాదముల చెంత ఆ రక్తము నీడలో దాక్కున్నాడు. కనుకనే ఇప్పుడు అపవాదిగానే స్వయంగా వచ్చి దేవుని దగ్గరికి వచ్చి అంటాడు, ఊరికొకసారి మీరు జోక్ చేయకండి, నాతోటి జోక్ చేస్తానా? అవును కదా, మరి జోకే కదా. మీరేమో వెళ్ళండి, చూడు, అదేదో చేయండి అన్నారు. చేయరని అక్కడికి వెళ్ళి చూస్తే మీరు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తానికి మీరు గోడగా నిలబడితే నేనేం చేయగలను? ఈరోజు నీకు నాకు మాత్రమే కాదు, మన పిల్లల పిల్లలకి, నీకు కలిగిన సమస్తానికి ఎవరినైనా సంరక్షకుడిగా ప్రాకారంగా ఎవరు నిలబడ్డారు? యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రాకారంగా నిలబడ్డారని దైవజనుడైనటువంటి మరి మోసే గారి ద్వారా యోబు గ్రంథములు మనం జ్ఞాపకం చేస్తున్నాం. పిల్లరా, మరి ఇంత గొప్ప దేవుని కలిగినటువంటి మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం.
ఏ రక్తపు నీడకైతే పరిగెత్తుతూ ఉన్నారో ఆ బలిపీఠం దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళడానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు బలిపీఠం చుట్టూ ఏ ప్రాసెస్ జరిగిందని చెప్పాను? రక్తం. ఇప్పుడు ఆ రక్తంలోకి వెళ్ళిపోయాం. ఇప్పుడు మనందరం కూడా రక్తంలో ఉన్నాం. మన చుట్టూ ఏ కాపుదల ఉంది? క్రీస్తు రక్తమనే కాపుదల ఉంది. ఇప్పుడు యోబు భక్తుడు ఒక చోట అంటాడు, ఏ సాతానుగాడైతే యోబు చుట్టూ నువ్వు కాపుదలు ఉంచావు కదా అని పలికాడో, ఆ యోబే ఒక సందర్భంలో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి 19వ అధ్యాయం, యోబు గ్రంథం 19వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 19వ అధ్యాయము. నేను దాటలేకుండా ఆయన నా మార్గమునకు కంచి వేసి ఉన్నాడు, నా త్రోవలను చీకటి చేసేటట. పిల్లరా, దేవుని సంతకు వచ్చిన తర్వాత కొన్ని సందర్భాలు మనకి ఏమనిపిస్తుంది అంటే, కొన్ని సంవత్సరాలు చూసిన తర్వాత నా అనుభవం చాలా మంది చూశాను, చర్చి మానేస్తారు. తాత్కాలికంగా కాదు, కంప్లీట్గా చర్చి మానేసినటువంటి ప్రభుత్వం చాలా మంది ఉన్నారు. ఎందుకయ్యా చర్చికి రావడం లేదు, ఎందుకు చర్చి మానేశారు అని అంటే, వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? అబ్బాయి మనకు సెట్ అవుతుందండి. ఏమవుదట? ఇప్పుడు నాకు 38-40 అనుకోండి నా షర్ట్ సైజు, నేను 28 తెచ్చుకున్నాను అనుకోండి, నేనేమంటాను ఇప్పుడు? సార్ నా సైజు అది బాగా టైట్ అయిపోయిందండి. నా సైజు వేరండి. వేసుకునే బట్టలు కాదు రక్షణ అంటే, వేసుకునేటువంటి వస్త్రాలు కాదు కదా. ఈరోజు ఇక్కడ దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నట్టు యోబు ద్వారా, అయ్యా ఇదిగో రక్తంలోకి వచ్చాము, మేము రక్తపు చాటుకు వచ్చాము. వచ్చిన తర్వాత నా దేవుడు ఎలాంటి వాడనంటే, ఒక్కసారి ఆయన చెంతకు వచ్చిన తర్వాత నేను మరలా తిరిగి వెళ్ళిపోతానేమో, లోకంలోకి పారిపోకుండా, లోకంలో కలిసిపోకుండా, అంటే లోకానుసారమైన బ్రతుకు నా జీవితంలోకి రాకుండా దేవుడు ఏం చేశాడు తెలుసా? నేను వచ్చిన మార్గాన్ని క్లోజ్ చేస్తాడయ్యా. అంటే కొన్ని సందర్భాల్లో నేను ప్రార్థన చేయను, వద్దు ఇక మానేస్తున్నాను చర్చ, నన్ను పాస్టర్ పట్టించుకోవట్లేదు, అది నేను ఎలా అనుకున్నాను అనుకోండి. నేను చాలాసార్లు మా పాస్టర్ గారు జరిగాను. నేను చాలాసార్లు నేను మ్యూజిక్ వాయిస్తాను, పాటలు పాడతాను, నాకు పాస్టర్ గారు ఇవ్వలేదు, నేను రానండి చర్చికి అనుకుని మళ్ళీ సిగ్గేసి పాస్టర్ గారి కోసం చేస్తాను, నేను అడిగేస్తాను మందిరానికి వెళ్తున్నానని. ముందు కూర్చున్నవాడిని పోయి ఎక్కడో కూర్చుంది, రే కన్నా ఇట్రా అనేవాడు అని పాడండి, తొక్క తీసేస్తాను అంతే. నేను పాడంటే బలిగులు వచ్చి చెవి పట్టుకుని ఈడ్చుకెళ్ళి పాడించేవారు ఆయన. అంటే నేనేమంటానంటే, దేవుడు ఎలాంటి వాడు అంటే, ఒకసారి నేను వెళ్ళిపోతానే లోకంలో అంటే వెళ్ళిపోకుండా, చూడండి వాక్య భాగం చదివితే ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు ఆయన. నేను దాటలేకుండా ఆయన నా మార్గమునకు కంచి వేసి ఉన్నాడు, నా త్రోవలను చీకటి చేసి ఉన్నాడు. నేను మరలా వెనక్కి వెళ్ళిపోకుండా ప్రతిసారి గుర్తు చేస్తాడు, ఇదిగో వెళితే ఏమవుద్ది, బయట ఎవరున్నారు, ఎవరిని మిగుదునా అని గర్జించి సింహాలు కూడా ఉన్నాడు, జాగ్రత్త అనగానే మరలా వెంటనే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తాం, అయ్యా ఇదిగో నా బ్రతుకుకి మీరే కావాలి. అందుకని మీరు చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చేసారు. దాటి వచ్చిన తర్వాత ఎర్ర సముద్రాన్ని క్లోజ్ చేయడానికి గల కారణం ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు దాటిపోయిన తర్వాత ఎర్ర సముద్రాన్ని దేవుడు ఎందుకు కల్పిస్తాడు? ఫరో సైన్యాన్ని చంపడానికి మాత్రమే అని మనం అనుకుంటాం. నేనైతే మాట చెప్తాను మీకు, ఫరో సైన్యాన్ని కలపడం మాత్రమే కాదు, కానీ మరలా తిరిగి ఇశ్రాయేల్ ప్రజలు చాలాసార్లు మోసే ఉన్నారు తెలుసా, ఎక్కడికంటే అక్కడే బాగుంది. మాకు మరలా ఏం కాయలు అవి, కీకరకాయలు, దోసకాయలు, ఉల్లిగడ్డలు, ఆ చెట్టనే బాగుంది, అక్కడే బాగుంది అని ఎన్నోసార్లు ఇశ్రాయేల్ ప్రజలు ఏమన్నారు, మేము వెళ్ళిపోతాం. ఒక నిజంగా ఎర్ర సముద్రం తెలుసుంటే ఏం చేసేవారు? మోసే పడుకునేటప్పుడు పారిపోయేవారు. వద్దయ్యా మాకు ఏ పూరేళ్ళు వద్దు, ఏ మన్నా వద్దు, మాకు వద్దు, వెళ్ళిపోయేవారు. అందుకని దేవుడు ప్రతి మార్గాన్ని క్లోజ్ చేసుకుంటూ వచ్చాడు. ఈరోజు నీకు వేరే దిక్కు లేదు. మీరు అనుకోవచ్చు వేరే దిక్కు లేదండి, అయితే లోకంలోకి వెళితే పతనావస్థలోకి వెళ్ళిపోతాం. కానీ దేవుడు నీకు ఆ అవకాశాన్ని కల్పించకుండా నిత్య జీవానికి సోపాన మార్గాలు వేస్తూ ఉన్నాడు. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ఏం చేస్తున్నాడంటే, చీకటిగా మార్చేసేటట్టు దారి లేకుండా దేవుని సన్నిధిలో ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఉండాలని దేవుడు మారుస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. పిల్లల దేవుని సన్నిధానంలో అంటే మీరు అడుగు, దేవుడు చాలా సందర్భాల్లో బలవంతంగా మీరు భక్తి చేయడానికి చెప్పడైనా అవకాశాలు కల్పిస్తాడు. మొన్న తమ్ముడితో నేను మాట్లాడుతున్నప్పుడు డిస్కషన్ జరుగుతుంది, వాకింగ్ గురించి మాట్లాడుతూ ఉండగా లైవ్లో అడిగాను అని, అసలు నాకు తెలియక అడుగుతాను, మీరు ఆదాం గురించి చెప్పారు కదా అన్నాడు. సరే అడుగు చెప్తాను అని. ఆదాం గురించి చెప్పారు కదా, ఆదాం గురించి చెప్పినప్పుడు అసలు ఈ గోలంతా లేకుండా ఆదాముని ఇప్పుడే అప్పుడు కొట్టుంటే బాగుంటుంది కదా దేవుడు అప్పుడు అన్నాడు. ఎలా కొట్టుంటే బాగుండు? పెడేమని అప్పుడు కొట్టి, ఏయ్ నేను ఎవరు తినమన్నాడో పండు అని అప్పుడే కొట్టుండే ఈరోజు మనకి అవస్థలు ఉండేవి కాదు కదా. అంటే మన దేవుడు ఎప్పుడు బలవంతంగా పిలకబట్టుకొని వృద్ధి భక్తి చేయించే దేవుడైతే కాదు.
స్వతంత్రంగా స్వేచ్ఛను కల్పించినటువంటి దేవుడు నీ భక్తి నీ ముందు పెట్టి ఇందులో నీకు ఏది ఇష్టమో దాన్ని ఎన్నుకోమని అవకాశాన్ని ఇచ్చేటువంటి దేవుడు. ఆయన పెడేలు కొట్టేలాగా ఉంటే ఈరోజు మానవుల స్థితి ఎలా ఉండేది కాదు. దేవుని గురించి ఎంతో స్పష్టంగా తెలుసుకునేవారు కాదేమో. ఎందుకంటే అప్పుడు అందరూ కూడా దేవుని సన్నిధిలో ఆయనతో పట్టుకుంటారు కాబట్టి ఇంత లోతైనటువంటి అనుభవాల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉండేది కాదు. అందుకని కోరహ కుమారులు ఆ బలిపీఠాన్ని ఎందుకు అంత ఇష్టపడ్డారు అంటే, ఏ బలిపీఠం అయితే వారికి ఆశ్రయపురముగా ఉందో ఆ బలిపీఠాలు చూసినప్పుడల్లా ఎవడు కొత్తలో మందిరం అంటే ఎంతమందికి భయం? కొత్తలో అంటే అసలు దేవుని మందిరం చూడలేనప్పుడు, అసలు ప్రార్థనా సహవాసం అంటే తెలియలేనప్పుడు, నూతనముగా మొట్టమొదటిగా దేవుని మందిరంలో మీరు యవనస్తులుగా ఉన్నప్పుడు, లేదా సండే స్కూల్ పిల్లలుగా ఉన్నప్పుడు, లేదా వివాహాలు అయినప్పుడు, ఏ వయసులోనైనా మొట్టమొదటి అనుభవం అనేది ఒకటి ఉంటుంది ప్రతి ఒక్కరు. ఏమంటే మా నాన్నగారితో నేను చర్చిలోకి వచ్చినప్పుడు నాకు అనిపించింది, చాలా సంతోషం అనిపించిందండి. అసలు మందిరం అంటే నాకు ఖచ్చితంగా ప్లే గ్రౌండ్ లాగా అనిపించిందండి అనేటువంటి అనుభూతి ఎవరికైనా ఉందా? ఏమనిపించింది దేవుని మందిరాన్ని చూడగానే? అబ్బా ఎంత చక్కగా ఉందా. అయితే ప్రతిసారి నా సమస్యలు దేవునికి చెప్పుకోవచ్చు కదా. నా తండ్రి ఆలకించడేమో కానీ నా దేవుడు అయితే ఖచ్చితంగా ఆలకిస్తాడని నా తల్లిదండ్రులు నాకు నేర్పించారు అని ఆ నూతన అనుభవం ఏదైతే ఉందో, ప్రతి సందర్భంలో దేవుని మందిరంలో అడుగుపెట్టేటప్పుడు ప్రతి విశ్వాసి అని దైవజనుడు ఏమని ఆలోచించాలంటే, ఇది దేవుడు నిలిచినటువంటి స్థలము. అదే కోరహ కుమారులు నేర్చుకున్నారు. అందుకని బలిపీఠం చూడగానే అంటారు, అయ్యా ఈ బలిపీఠం చెంత మాకు సంతోషమును ఆనందము కలుగుతుందయ్యా. ఈ సంతోషము ఆనందము మిగతా వరకు ఉండదేమో, కానీ మా బ్రతుకులు మాకు తెలుసు దాని విలువేంటో. బలిపీఠం చెంత మా శాపం తొలగిపోయింది, మా మీద నింద తొలగిపోయింది. ఆ మరణదూత మా దగ్గరికి రాకుండా ఆ రక్తపు చాటును మేము ఉన్నప్పుడు అలా ఆగిపోయింది అయ్యా. అంటే రక్తపు నీడలో ఉండడం మాత్రమే కాదు, మేము మరలా దేవుడిని కొనియాడుతూ ఆ రక్తపు నీడలోనే ఉండడానికి బయటికి రాకుండా ఆ రక్తమే మమ్మల్ని అడ్డేసింది అయ్యా. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువులో రక్తము చాటును మనం ఉన్నప్పుడు, ఆ రక్తపు చెంత మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా మన బ్రతుకులు ఆశీర్వదించబడదు. ఒక 4 విషయాలు నేను క్లుప్తంగా చెప్పేసి ముగించేస్తాను. చూడండి, మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మోషే ఇజ్రాయెల్ ప్రజలు ఏమని పిలిచాడంటే, ఇజ్రాయెల్ ప్రజలందరినీ ఒకానొక సందర్భంలో ఏమని పిలిచాడంటే, ఇదిగో దుష్టుల గుడారములను విడిచి బయటికి రండి అని పిలిచాడట. ఇప్పుడు ఈ 250 మంది తిరుగుబాటు చేస్తున్నప్పుడు దేవుడు తన కోపాన్ని మీ మీద చూపిస్తున్నాడు కనుక దయచేసి నా మాట వినండి అని మోషే అన్నాడు. దుష్టుల గుడారమును విడిచి బయటికి రండి అని పిలవగానే ఇవన్నీ చూసిన వెంటనే కోరహ కుమారులకి అర్థమైంది, నా తండ్రి దుష్ట సాంగత్యాలను కోరుకున్నాడు, మేము అలా ఉండకూడదని ఇమ్మీడియట్గా పరిగెత్తుకొని బయటకు వచ్చి వారి జీవితాలను ఆ దుష్ట సాంగత్యము నుండి బయటకు తెచ్చేసుకున్నట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకని మొట్టమొదటి విషయము, దుష్ట సాంగత్యాన్ని విడిచారు. తండ్రి కన్న తండ్రే, మీకు అర్థమవుతుందండి? సొంత అంటే తనకి జన్మనిచ్చినటువంటి తండ్రి. ఈరోజు చాలామంది ఏమంటారంటే, తండ్రి ఒక చోట పిల్లలు ఒక చోట ఏంటండి, తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడడం ఏంటి, తండ్రి చెడ్డోడే కావచ్చు కానీ అయినా మరి తండ్రిని వదిలేయడం ఏంటి, తండ్రితో అలా, అది కరెక్ట్ కాదు. మీరేంటంటే తల్లి అలా మాట్లాడుతుంది కదా, తల్లి చెడ్డదైనా తల్లి దగ్గరే ఉండాలి, తండ్రి చెడ్డోడైనా తండ్రి దగ్గరే ఉండాలి. అంటే మనము ఏం సపోర్ట్ చేయడానికి ఇష్టపడతామంటే, తప్పు చేసినా ఎంకరేజ్ చేయడానికి ఇష్టపడతాను. కానీ కోరహ కుమారులు మొట్టమొదటిగా వాళ్ళు నేర్చుకున్నది, దుష్ట సాంగత్యమును విడిచి బయటికి ఏం చేశారట, పరిగెత్తుకొని వచ్చేసారు. మోసే చూశాడు, దేవుడు చూశాడు. రెండవది ఎవరో మాట్లాడుకుంటూ విన్నారు, తన తండ్రి శాపం అంతా కూడా పిల్లల ఒడిలో పడుతుంది అంటే ఆ శాపము రాకమునిపే పరిగెత్తుకుని ఆశ్చర్యపురమైనటువంటి బలిపీఠం దగ్గరికి పారిపోయి బలిపీఠము కొమ్ములు పట్టుకున్నారట. ఆ కొమ్ములకి ఆ వధించబడేటువంటి పశువుని కట్టేవారు. ఇప్పుడు కొమ్ముల చుట్టూ ఇలా కొమ్ములు పట్టుకుంటే రక్తము చుట్టూ ప్రోక్షణగా ఉంది కాబట్టి మరణదూత వారి దగ్గరికి రాలేకపోయింది, శాపము వారిని అంటలేకపోయింది. ఎందుకని వారు వధించబడినటువంటి గొర్రె పిల్లల రక్తపు సంరక్షణలు ఉన్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాము. పిల్లల జ్ఞాపకం చేసుకుంటే, మూడవది మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ వీళ్ళు ఇంత ఉన్నతంగా రెండవ బలిపీఠం దగ్గరికి వచ్చిన తర్వాత వారు అంత అద్భుతంగా వాడబడ్డానికి గల కారణము ఈ 12 కీర్తనలు రాశారు. అంత మాత్రమే కాదు కానీ ఇంకొక విషయాన్ని ఇదివరకు నేను తెలియజేసినట్టు గుర్తు, 1-2 సంవత్సరాల క్రితము అదే వంశావళిలో నుండి, శాపభరితమైనటువంటి వంశావళిలో నుండి ఒక గొప్ప దైవజనుడు వచ్చాడు. 7 తరాల తర్వాత, ఎన్ని తరాల తర్వాత? 7 తరాల తర్వాత, 7 తరాల తర్వాత ఒక దైవజనుడు వస్తే పాలు విడిచిన వాటిని తీసుకెళ్లి చర్చలో వదిలేసింది ఎవరైనా. దాని మొదలుకొని వేర్షెబ వరకు ఉన్నతమైన పేరు సంపాదించాడు. దేవుని నామమును గణపరిచినటువంటి యాజకులలో, న్యాయాధిపతులలో, రాజులలో ఆయన మొదటి లిస్టులో ఉన్నాడు.
7 తరాల తర్వాత శాపభరితమైనటువంటి వంశావళి కోరాహు వంశావళి నుంచి వచ్చాడు. ఇంతకీ సమూయేలు తండ్రి పేరు ఎల్కానా. ఎల్కానా అంటే మీకు తెలుసు, కోరాహుకు 3 కుమారులు. రెండో వాడి పేరు ఎల్కానా. మీరు అడగవచ్చు, ఆ ఎల్కానా కుమారుడు కాదు సమూయేలు. 7 తరాల తర్వాత, ఇప్పుడు చూడండి మన ఇంట్లో ఒక ఆయన పేరు అప్పారావు అన్నారు అనుకోండి, 7 తరాల తర్వాత తాతలు ముత్తాతలు మీద ఒరే మీ ముత్తాత పేరు నీకు పెట్టారు అంటారు చాలా మంది. అప్పారి పేరు బాగాలేదు, ఆయన పేరు నాకు ఎందుకు పెట్టారు, ఆయన మంచోడు కాదు అంటే, మంచోడైనా చెడ్డోడైనా పితరులు కదరా అలా పెట్టావు అంటారు. ఇప్పుడు ఎల్కానా అనే పేరు దేవుని సన్నిధిలో మరి కోరాహు కుమారులు 3 మంచోలే. ఆ ఎల్కానా పేరు ఎవరికి పెట్టారు? సమూయేలు తండ్రికి పెట్టారు. సమూయేలు తండ్రి అంతా దేవుని సన్నిధిలో నిలబడకపోయినా మరి అలాంటి వ్యక్తి గర్భాన్న వచ్చినటువంటి సమూయేలు 7 తరాల తర్వాత దీవెనకరమైనటువంటి పరిచర్య జరిగించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు మన కుటుంబాలలో మరి అతి భయంకరమైనటువంటి పరిస్థితులు, శాపభరితమైనటువంటి పరిస్థితులు కొనసాగుతూ ఉండొచ్చు. అయితే బలిపీఠపు కొమ్ముల చెంతకి, క్రీస్తు రక్తం చెంతకు వచ్చినప్పుడు, ఆ మందిరంలోకి వచ్చినప్పుడు ఆ భయము భక్తి మన జీవితంలో ఉంటే ఖచ్చితంగా మన తరాలను దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఒకటి దుష్ట సాంగత్యాన్ని విడిచిపెట్టాలి. రెండవది బలిపీఠపు కొమ్ముల దగ్గర కనుక యేసుక్రీస్తు ప్రభువుల బలిపీఠం దగ్గర పరిగెత్తుకొని రావాలి. మూడవది జ్ఞాపకం చేసుకున్నట్లయితే 84వ కీర్తన భాగం 3వ చరణంలో చదివితే అక్కడ ఏం రాయబడిందంటే 84వ కీర్తన భాగం 3వ చరణం త్వరగా చదువుకున్నామండి. సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా నా దేవా నీ బలిపీఠం వద్దనే పిచ్చికలకు నివాసము దొరికెను, పిల్లల పెట్టుటకు వాన కోకిలకు. చాలా ఏమంటే బలిపీఠం మీద ఏముంటుంది? మంచి గడ్డలు ఉంటాయా? చక్కగా స్పాంజ్ దూదుతో ఏంటంటారు గూళ్ళు వేసి ఉంటాయా? ఏమంటే బలిపీఠం మీద ఏముంటుంది? నిత్యము నిప్పు ఉంటుంది, నిప్పులు కాలుతూ ఉంటాయి. ఇప్పుడు నిప్పు దగ్గరికి గడ్డ తీసుకుని వెళ్తే ఏమవుతుంది? బొగ్గుమని కాలిపోతుంది కదా. మరి నిజానికి మీరు అబ్జర్వ్ చేయండి, ఈయన ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఏమని రాస్తూ ఉన్నాడు అని అంటే, అయ్యా నీ బలిపీఠం వద్ద పిచ్చుకలకు గూడు. ఇప్పుడు నిప్పు కాలే దగ్గర గూడు కట్టుకోవడానికి ఒక గడ్డి మరకు తీసుకొచ్చి అలా పెట్టగానే ఇంకో గడ్డి మరకు తీసే వచ్చేటప్పుడు ఏమవుద్ది? కాలిపోద్ది. మరి అక్కడ అసలు దేవుని సన్నిధిలో ఏంటి, అసలు తన ఉద్దేశం ఏంటి, వానుకోకలు నివసించడానికి స్థలం ఏంటి అని ఆలోచన చేస్తే వారు ఎంత తగ్గించుకున్నారంటే, నీ సన్నిధిలో నా తండ్రి గర్వించడం ద్వారా శాపగ్రస్తుడిగా ఉన్నాడయ్యా, మేము అలా గర్వంతో లేవు కానీ నీ సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకొని దీనత్వం కలిగి పాదం అంటే నేల మట్టుకు మేము తగ్గించుకొని మేము పిచ్చుకలు లాంటి వారు అని మా బ్రతికిదయ్యా, ఇప్పుడు కూడా మమ్మల్ని మేము గర్వించి ఉన్నతమైన స్థితిలో మేము పరిచయం చేసుకోవట్లేదు అని కోరాహు కుమారుడు దేవుని సన్నిధిలో వారు దేవునికి ఇష్టానుసారమైనటువంటి బిడ్డలుగా మనము వారిని పరిచయం చేసుకున్నట్టే మనం చూడగలుగుతున్నాం. ఇప్పుడు దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కూడా మనల్ని మనం తగ్గించుకునే వారిగా, నేల మట్టుకు దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలి, మనుషులకు కాదు. కానీ ఇక్కడ దేవుని సన్నిధిలో ఎప్పుడైతే అలా బ్రతుకుతామో దేవుడు ఖచ్చితంగా మన దీనత్వాన్ని, మన సాత్వికమును, మన తగ్గింపు జీవితాన్ని చూసి ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అది కోరాహు కుమారులు వారు అంత ఘనత తెచ్చుకోవడానికి గల కారణము నేను అనుకుంటాను. కొంతమందిని కొన్నిసార్లు అంటే నేను ఇదివరకు మీకు చెప్పాను, కేపీ మోహన్ గారు ఒక ఆయన ఉన్నారు. ఆయన ప్రపంచంలో ఉన్నతమైనటువంటి సేవకుడు. ఒక నెలకి దాదాపుగా 4 బెంజిలారీ నిండా డబ్బు పడితే ఎంత డబ్బు పేరిస్తే, డబ్బు కట్ట పేరిస్తే ఎంత డబ్బు వస్తుందో అంత డబ్బు సేవకులకి, అంటే ప్రపంచంలో ఉండే తన మొత్తం పరిచయం అంతటికీ ఒక నెల అంత డబ్బు ఖర్చు అవుతుంది. కానీ అతను ప్రతిరోజు ఒక వైట్ పంచి వైట్ షర్ట్ వేసుకుని ఉండేవాడే. ఎప్పుడు మందిరంలోకి వచ్చిన హైదరాబాద్ ప్రాంతం ఎప్పుడు వచ్చినా అందరూ అక్కడ వాచ్మెన్గా పనిచేసేవారు కూడా కుర్చీల మీద కూర్చొని ఆయన వచ్చి తన భార్య, తన కూతురు, కోడలు, అల్లుడు, కొడుకు అందరి కింద కొబ్బరి పీచు మీద ఆ మేట మీద కూర్చునేవారు. కొన్ని కోట్ల రూపాయల పరిచర్యకి ధారాళంగా ఇచ్చిన గొప్ప దైవజనులు పోపు లిస్టులో ఉన్నారు. అనుకున్న రీతిలో కొన్ని పరిస్థితులు బట్టి ఆయన్ని అర్ధాంతరంగా చంపేయడం జరిగింది. కొంతమంది పరిస్థితి అంటే ఆ వ్యతిరేక స్థితిలో ఆయన చంపేశారు గతించినటువంటి కాలంలో. నేనేమంటానంటే తగ్గింపు జీవితము అంటే మనకున్న స్థితిగతులను బట్టి మనం ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాం. కానీ దేవుని సన్నిధిలో కోరాహు కుమారులు 12 కీర్తనలు రాసిన దేవుని సన్నిధి అంటారు పిచ్చికల కంటే చాలా తక్కువ జీవితాన్ని వారు పని చేసుకున్నారు. చివరిగా 4వది చూసినట్లయితే వారికి దేవుడే వారి ఆశ, వారి శ్వాస. వారు నిద్రలో లేపడిగినా అయ్యా నీ తప్పు మాకు వేరే దిక్కు లేదయ్యా. ఎందుకని ఇక్కడ మనం చదివితే 42వ కీర్తన భాగంలో అనుకుంటాను, 42వ కీర్తన భాగంలో మొదటి చరణంలో ఏమంటుంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతున్నదని. అంటే వారు దేవుని సన్నిధిలో అంత ఉన్నతమైన స్థితిలోకి రావడానికి గల కారణం తండ్రి చెడ్డోడే.
తండ్రి శాపగ్రస్తుడు. ఆ శాపం వారి ఒడిలోకి రాకమునిపై దేవుని దగ్గరికి ఆశ్చర్యపురాలను కోరుకున్నారు. బలిపీఠం దగ్గరికి పారిపోయారు. ఎందుకు బలిపీఠాన్ని చూస్తే వారికి సంతోషము ఆనందము కలుగుతుందంటే బలిపీఠము వారి జీవితాన్ని ఆశీర్వాదకరంగా మలిచింది. బలిపీఠం వారిని రక్షించింది. బలిపీఠం వారిని ఘనతలోకి తీసుకున్నది. బలిపీఠమే వారి ఆశ, వారి శ్వాస మారిపోయిందండి. నిజంగా ఈ విషయాలను చదువుతున్నప్పుడు నాకు తెలియకుండా దేవుని సన్నిధిలో చాలా రోజులు అవుతుంది. దేవుని సన్నిధి చాలా రోజులు అవుతుంది ప్రార్థన చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో గత 4 రోజులుగా ప్రార్థన చేస్తున్నాయా. ఏంటి అసలు మా పరిచర్య, అంటే నేను చేసే పరిచర్య అసలు మీకు అంగీకారమేనా? అసలు నేను చేసేటువంటి పరిచర్యలో నాకంటూ ఏమైనా ఆశీర్వాదం ఉందా? నేను చేసే పరిచర్య నాకంటూ ఏమైనా దీవెనకరంగా నాకు ఉందా? అసలు ఏంటి, నాకు నేరుగా చేసుకుని వెళ్ళిపోతూ ఉన్నానా అని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు గత కొద్ది దినాలుగా 3-4 రోజులుగా దేవుని సన్నిధిలో మరి సరైనటువంటి నిద్ర లేక, సరైనటువంటి వేదనకరమైన పరిస్థితుల్లో ఏడుస్తూ ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక నూతన ఆలోచన విధానం ఏంటంటే, పూర్తి చేసినటువంటి పాతి పెట్టినటువంటి తలాంతి ఏదైతే ఉందో మళ్ళీ ఒకసారి నన్ను లాగి గోప మీద కొట్టినట్టుగా దేవుడు కొట్టి, ఇదిగో నీకు ఇచ్చింది దాచుకోవడానికి కాదు, పూడ్చిపెట్టడానికి కాదు, దాన్ని వినియోగించడానికి. కాబట్టి మరలా తిరిగి దేవుని సన్నిధిలో ప్రారంభించు అని దేవుడు మరలా నూతన తలంపులు దేవుని సన్నిధిలో దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ తలంపును బట్టి మరలా దేవుని సన్నిధిలో నన్ను నేను పురుకొల్పుకుని దేవునికి ఆశీర్వాదకరంగా ఆయన నామాన్ని గణపరిచేవాడిగా ఉండాలని దేవుని సన్నిధిలో కనిపెట్టాను. గమనించండి, దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనకి దేవుని మందిరంలో అనేకమైన అనుభవాలు ఉన్నాయి. ఆ అనుభవాలు ఏదో టేకిటీస్గా తీసుకోవడానికి కాదు. కోరహు కుమారులు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిని చూసి వెచ్చలుడితనానికి వాళ్ళ జీవితంలో లేదు. ఏముంది దేవుని మందిరం, అలా లేరు. సింపుల్గా 4 విషయాలు తెలియజేశాను. దుష్ట సాంగత్యాన్ని విడిచారు దేవుని సన్నిధిలో. దుష్ట సాంగత్యాన్ని విడిచిన తర్వాత వారి జీవితంలో బలిపీఠం దగ్గర చేరుకున్నారు. ఇదే మాకు దిక్కు అనుకున్నారు. వారి బంధువుల దగ్గరకు, స్నేహితుల దగ్గరకు, అధికారుల దగ్గరికి వెళ్ళలేదు. మోసే దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకోలేదు. అయ్యా ఇదిగో ఏదో మా గురించి ప్రార్థన చేయి అడగలేదు. బలిపీఠం దగ్గర పారిపోయినంతే దేవుని సన్నిధిలో. నిజంగా మన జీవితంలో ఎలాంటి అనుభవాలు కలిగి ఉన్నాం, ఎలాంటి ఆశీర్వాదాలు కోరుకుంటున్నాం. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత చాలా మందికి దేవుని సన్నిధి అంటే ఆటోమేటిక్ స్థలంగా ఉంటుంది. కొంతమంది తెలియక చేస్తారు, కొంతమంది తెలిసి చేస్తారు. వాక్యం ఎరిగిన వారు అలాగే చేస్తారు, వాక్యం ఎరగలేని వారు కూడా అలాగే చేస్తారు. దీనికి మరి నిదర్శనం కోరహు. తండ్రి చట్టుడే కానీ కుమారులు భయభక్తులు కలిగి ఉన్నారు కనుక అంత ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. లేదా మనం ఒకవేళ అలాంటి స్థితిలో ఉంటే బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. అయ్యా నిజంగా మేము మరిచిపోయి ఉంటే దయచేసి మమ్మల్ని క్షమించండి. కానీ ఒకవేళ కొనసాగిస్తూ ఉంటే ఖచ్చితంగా మమ్మల్ని బట్టి దేవుని సేవకుడిగా నేను సంతోషిస్తూ ఉన్నాను. మీ కుటుంబాలు అత్యధికంగా దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడాలని ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థన చేసే వ్యక్తులలో మొట్టమొదటి వ్యక్తిగా నేను ఉంటానని తెలియజేసి ప్రార్థన చేసుకున్నాం. కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో